దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. I bring greetings from Indonesia. ఇండోనేషియా దేశం నుంచి మీ అందరికీ కూడా శుభములు పలుకుతున్నాను. By the grace of God, Pastor Russell would like come to Indonesia on June, but because June is already packed, we hope Pastor would like come on October. సో దేవుని కృపను బట్టి మేము జూన్ నెలలో దైవజనుడిని మా దేశానికి ఆహ్వానించాము. కానీ కొన్ని డేట్లు కుదరనందున అక్టోబర్ నెలలో మరలా వారిని ఇండోనేషియా దేశంకి ఆహ్వానిస్తున్నాం. By the grace of God, also this morning, my spiritual mom also say greetings to pastors and all of you. సో ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇండోనేషియా దేశం నుంచి మా ఆత్మీయ తల్లిగారు అందరికీ కూడా మరణాత పలుకుతున్నారు. అందరికి కూడా We so happy to see what God did in India. సో మేము భారతదేశంలో చేస్తున్న గొప్ప కార్యం చూసి మేము ఎంతో సంతోషిస్తున్నాం. Especially at Guti. సో ఈ గుత్తి ప్రాంతంలో దేవుడు చేస్తున్న బలమైన పరిచయను బట్టి మేమెంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. Because we are also see that how God starting a revival and harvest in India, Indonesia, even around the world. దేవుడు ఇక్కడ నుంచి ఒక ఉజ్జీవముని ఇక్కడ ప్రారంభించబడిన ఉజ్జీవము ప్రపంచ దేశములను తీసుకుని వెళ్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. I see something different this last 10 years. నేను ఒక గడిచిన 10 సంవత్సరముల నుంచి దేవుడు చేస్తున్న కార్యములను నేను చూస్తూ ఉన్నాను. By God's grace, I've been 29 years in the ministry. దేవుని మహాకృపను బట్టి 29 సంవత్సరముల నుంచి దేవుని యొక్క పరిచర్యలో నేను కొనసాగుతున్నాను. By God's grace, God's brought me traveling around Indonesia, even nations. దేవుని కృపను బట్టి ఇండోనేషియా కాకుండా అనేక దేశములు ప్రయాణించి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు కృప చూపినాడు. For the first 10 years of my ministry is quite difficult. సో నేను ప్రారంభించిన మొదటి 10 సంవత్సరములో నా పరిచర్య చాలా కష్టముగా గడిచేది. But after that I see how God opened doors. సో నేను తర్వాత దేవుడు అనేక ద్వారములు సువార్తకి తెరవడం నేను చూస్తూ ఉన్నాను. Around Africa, Asia, Australia, Europa, even North Korea. ఆఫ్రికా, ఆసియా అనేక ఖండాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. By God's grace we've been making more thousands of crusades. సో దేవుని కృపను బట్టి అనేక వేల కూటములు మహాసభలు మేము నిర్వహిస్తూ ఉన్నాం. We call it festivals of healing. సో మేము స్వస్థత అనే పండుగలను మేము నిర్వహిస్తూ ఉంటాం. But what the things that I see the last 10 years is very different. The movement is very different. సో ప్రారంభించిన మొదటి 10 సంవత్సరాలు చాలా కష్టముగా మేము ముందుకు నడుస్తూ ఉండేవాళ్ళం. Now I see there is thousands pastors that we meet now, very easy to collaborate. సో ఈ కాలంలో మేము గమనించింది ఏంటంటే అనేక మంది దైవ సేవకులు తర్వాత సువార్త ప్రకటించడానికి చాలా దేవుడు అనేక మార్గములు తెరవడం మేము చూస్తున్నాం. Before I came to India, I'm traveling around Europe for 12 days. నేను భారతదేశానికి రావడానికంటే ముందు యూరోప్ ప్రాంతంలో 12 రోజుల నుంచి నేను అక్కడ ప్రయాణిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. And I see how people respond is very different. నేను చూస్తున్నాను ఈ కాలంలో దేవుడి వాక్యం బోధించినప్పుడు అనేక మంది ఏ విధంగా వాక్యాన్ని అంగీకరిస్తున్నారో నేను చూస్తున్నాను. And also there is a many miracles happening even 2 days ago before we came here at Hyderabad. హైదరాబాద్లో నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మహాకార్యములు అద్భుతములు చేయడం నేను చూస్తూ ఉన్నాను. I glad to hear that our pastors here has a heart for missions and also train you to live in faith and also live in miracles and preparing you for Maranatha rapture. దేవుడు దైవజనునికి ఇచ్చిన గొప్ప దర్శనము విశ్వాసము తర్వాత అనేకులనికి రెండవ రాకడ సిద్ధపరిచే అది బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Same like my spiritual mom always prepare us for rapture or Maranatha. సో దేవుని యొక్క రాకడ మరణాత అందరూ కూడా నా ఆత్మీయ తల్లి గారు కూడా దానికోసం సిద్ధపరుస్తూ ఉన్నారు. So that's why today I would like to share how we can fulfill the desire of Jesus Christ for the second coming. ఈ రోజు మనము కొన్ని అంశములు నేర్చుకుందాము. దేవుని యొక్క రాకడ కొరకు ఏ విధంగా దేవుని యొక్క హృదయంను మనం అర్థం చేసుకుని రాకడకు ఏ విధంగా మనం సిద్ధపడాలి.
Jesus said in Matthew 24, verse 14 says, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము, this gospel will be preached to around the world and the time is coming. 24వ అధ్యాయము 14వ వచనము, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడుటకును అటు తరువాత అంతము వచ్చును. So that means if we want to see Jesus come, we have to preach gospel. దేవుని యొక్క రాకడ మనం అతి త్వరగా చూడాలంటే ప్రతి ఒక్కరికి కూడా సువార్త అనేది చేర్చబడాలి. And the easiest way to preach gospels is by performing signs, wonders and miracles. అతి త్వరగా దేవుని సువార్తను ప్రకటించబడాలంటే అది దేవుని యొక్క మహత్కార్యములు అద్భుతముల ద్వారా ఇది సాధ్యమని నేను తెలుసుకున్నాను. So that's why I respond to God's calling after I deny for 9 years. సో ఒక 10 సంవత్సరముల తర్వాత దేవుని యొక్క పిలుపుని నేను అర్థం చేసుకుని దాన్ని కొనసాగించడం జరుగుతుంది. I make target for myself to preach gospel at least for 100,000 per month. నేను కొన్ని ఆంక్షలు విధించుకున్నాను. అనేక మంది, వేల మందికి, 1,00,000 మందికి పైగా, 10 లక్షల మందికి పైగా సువార్తను ప్రకటించాలని నేను అనుకున్నాను. How I preach gospel to 100,000 people per month. సో నేను ఏ విధంగా 10 లక్షల మందికి సువార్తను ప్రకటించాలని ఆలోచిస్తున్నప్పుడు I working with the TV channel, 38 TV channel. సో నేను ఇండోనేషియాలో 38 టీవీ ఛానల్స్లో నేను పనిచేస్తూ ఉన్నాను. 5 radios. 5 రేడియో ఛానల్స్లో నేను పనిచేస్తున్నాను. And also I order truck, maybe 2-3 containers. సో నేను ఇంకా కరపత్రికలు 2-3 లారీలకి కరపత్రికలను నేను తెప్పించుకున్నాను. So wherever I go, I will give tract to people. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక మందికి కరపత్రాలు పంచుతూ దేవుడి సువార్తని ప్రకటిస్తూ ఉంటాను. We go also to the schools. సో మేము స్కూల్స్కి వెళ్ళి సువార్తని బోధిస్తూ ఉంటాం. We make healing on the streets. మేము రోడ్ల మీద వెళ్తూ స్వస్థతలు చేస్తూ సువార్తని బోధిస్తూ ఉంటాం. And we make festivals of healing in the villages. సో మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్వస్థత పండుగలను జరిపిస్తూ ఉంటాం. Just like 3 months ago when Pastor Timothy and Pastor Anand come to Indonesia, ఒక 3 నెలల కింద దైవజనులు ఇండోనేషియాకు వచ్చినప్పుడు almost every day they preach on the streets and in the slum area. రోడ్ల మీద, స్లమ్ ఏరియాలో దేవుని ఒక రాజ సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. 95% of them they are not believers yet. 95% వారు దేవుని నమ్మిన వారు కాదు. But now I see many people, they very response to gospel. కానీ దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది దేవుని సువార్త తట్టు తిప్పబడుతున్నట్టు మేము చూస్తున్నాం. But in 2011 while I'm traveling around Africa, 2011వ సంవత్సరంలో ఆఫ్రికా దేశంలో ప్రయాణించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, because everything very expensive in Africa, ఆ టైంలో చాలా ప్రతిదీ కూడా చాలా ఖరీదుగా ఉండే ఆ సమయము, I preach 5 to 7 times a day. ప్రతిరోజు కూడా 5 నుంచి 7 సార్లు నేను వాక్యం బోధిస్తూ ఉండేవాడిని. Because too tired, too exhausted, I have headache. సో నేను ఆ వాక్యం బోధించిన తర్వాత చాలా అలసిపోయి ఉండేవాడిని. And then I realized I cannot do it alone. So I need to do discipleship. సో నేను ఆ రోజు గ్రహించడం జరిగింది, నేను ఒక్కడిని ఈ సువార్తని కొనసాగించలేను కాబట్టి శిష్యులను తయారు చేయాలనే ఆలోచన దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. So since 2011 until now, at least 27,000 people that already come to my training. 2011 నుంచి ఈ రోజు వరకు 27,000 మంది శిష్యులను నేను తయారు చేయడం జరిగింది. Out of 27,000, 430 of them traveling with me nations and around Indonesia. 27,000 మంది శిష్యులలో 450 మంది నాతో అనేక దేశాలు ప్రయాణిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. By God's grace, out of 430, some of them their ministry greater than my ministry. ఆ 430 మందిలో నాకంటే గొప్ప పరిచయం చేసేవారు అనేకులు ఉన్నారు. I so happy to see that. నేను అది చూస్తున్నప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను.
But then I realized to making disciples is not enough. సో నేను తర్వాత గమనించడం జరిగింది, శిష్యులను మాత్రము చేయడం సరిపోదు. But we need to do collaboration, work, partnership to prepare our disciples. సో అదే విధంగా ప్రపంచ దేశంలో అనేక మంది దైవజనులతో కలిసి ఈ సువార్తను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని దేవుడు నాకు ఆలోచన ఇవ్వడం జరిగింది. So now by the grace of God, God opened many nations. One of them is India, is already like my second home. దేవుని మహాకృపను బట్టి అనేక దేశంలో దేవుడు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే విధంగా భారతదేశంలో కూడా ఆ సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది దైవజనులతో దేవుడు పరిచయం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Now I would like to share to you because God already prepared a big hall at Guti. సో ఆల్రెడీ దేవుడు గుత్తిలో చేస్తున్న గొప్ప కార్యమును మనం చూస్తున్నాం. That means if God already prepared, there's so many big hall at Guti, God prepared for a great revival. సో దేవుడు ఇంతమంది ఆ దైవజనుల్ని దేవుని బిడ్డల్ని ఇక్కడికి నడిపించి ఉన్నాడంటే దేవునికి మీ పట్ల ఒక గొప్ప ఉజ్జీవము తీసుకుని రావాలనే దేవుని యొక్క ఉద్దేశము. As our senior pastor prepare each and every one of us become a great harvester. దైవజనుడు సిద్ధపరిచినట్టుగా ఇక్కడ నుంచి ఒక ఉజ్జీవము, అనేక ఆత్మలు రక్షించే ఉజ్జీవము కొనసాగించబడాలి. So when we work together to win Guti, Andhra, even India, even go to nation. అందరము కలిసి సువార్త నిమిత్తము పనిచేస్తున్నప్పుడు భారతదేశంతో అనేక దేశములను దేవుని రక్షణలోనికి, సువార్తలోనికి తీసుకుని వచ్చే అవకాశం ఉంది. So now I pray that God may give you a revelation, wisdom, knowledge, boldness to preach gospel with signs, wonders and miracles. నేను మీ అందరికి కూడా తర్వాత ప్రార్థించబోతున్నాను. దేవుని యొక్క రాజ్య సువార్తను అద్భుతముల చేత, స్వస్థతల చేత కొనసాగించే అవకాశం మీ అందరికి కూడా దేవుడిచ్చేలాగా ప్రార్థిస్తాను. In Jesus name. యేసు నామములో జరుగును గాక. Hallelujah. హల్లెలూయా. Are you ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? So now I would like to share 6 secrets to receive miracles healing. ఒక 6 సూత్రములు దేవుని స్వస్థతను ఏ విధంగా మనం పొందుకోవాలి, అదే విధంగా ఇతరులు మన ద్వారా ఏ విధంగా స్వస్థపరచబడతారో ఒక 6 సూత్రములు మీకు బోధిస్తాను. I pray that after you hear this, you will have boldness and courage to preach gospel and pray for the sick. నేను నమ్ముచున్నాను ఈ వాక్యము తర్వాత దేవుడు మీకు ఒక ధైర్యమునిచ్చి, మీరు మాత్రమే కాకుండా మీరు సువార్తను ప్రకటించినప్పుడు మీ ద్వారా అనేకులు స్వస్థపడులాగున దేవుడు మీ అందరికీ ధైర్యం ఇవ్వబోతున్నాడు. And I pray that you not only receive healing, but you become a revival maker. నేను ప్రార్థిస్తున్నాను, మీరు మాత్రమే స్వస్థత పొందుకోవడం కాదు, కానీ మీ ద్వారా అనేక మంది స్వస్థతను పొందుకుని దేవుని రక్షణలోనికి వచ్చుదురుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. First one, we have to know that God already given us a power to heal. మొట్టమొదటిగా దేవుడు మనకి స్వస్థపరచు శక్తిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. Jesus said at Matthew 10 verse 7 to 8. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 8వ వచనం మనం చూసినట్లయితే, And now proclaim as you go, saying the kingdom of heaven is at hand. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 8వ వచనములు. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యుద్ధకి వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. Verse 10, we see that Jesus said, heal the sick, raise the dead, cleanse the lepers, cast out demons. 8వ వచనంలో మనం చూస్తే రోగులను స్వస్థపరచుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా యుడి. So that means it is God's will for us to heal the sick. రోగులను స్వస్థపరచడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది మన పట్ల. Even Jesus said at John 14 verse 12, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, truly I tell you, if you believe in me, you will do the things that I do, even greater than that. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనము, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి
గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And also Jesus said in Mark 16 verse 7 to 18. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము చూద్దాం. Jesus said, "This sign will follow for those who believe." మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. So 18 also. 18వ వచనము. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. How many of you say I believe in Jesus? Can raise your hand. ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నాను అని? చేతులెత్తి చెప్పగలుగుతారా? While praise the Lord. Hallelujah. While you are putting down your hands, telling your neighbor, you have the power to heal people. మీరు చేతులు కింద పెట్టడానికంటే ముందు మీ పక్కవారు చూసి చెప్పండి, మీకు కూడా దేవుడు స్వస్థపరచు శక్తిని ఇచ్చి ఉన్నాడు అని చెప్పండి. Hallelujah. Hallelujah. So now we want to go through how to receive the secret of power to be healed. 6 secrets. సో ఒక 6 సూత్రములు ఏ విధంగా స్వస్థత గురించిన 6 సూత్రములు మీతో పంచుకుంటాను నేను. Number 1, your faith has heals you. మొట్టమొదటి మీ విశ్వాసము మిమ్మును స్వస్థపరిచెను. Matthew 9 verse 22. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 9వ యేసు వెనుకకు అధ్యాయము తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. We know the story, the woman with the issues of blood. మనకు తెలుసు రక్తస్రావం కలిగిన స్త్రీ గురించిన మనకు తెలుసు. For 12 years she tried everything, but everything is useless. 12 సంవత్సరముల నుంచి అనేక విధములను ప్రయత్నించినప్పటికీ ఏది కూడా పని చేయకపోవడం మనం చూస్తున్నాం. Until one day she felt in her heart, if I touch the robe of Jesus, I will be healed. ఒకరోజు తన హృదయంలో అనుకున్నారు, దేవుని యొక్క చెంగు మాత్రం నేను తాకినట్లయితే స్వస్థత పడతాను అని. And then Jesus turned around and said, "Who touched me?" తాకినప్పుడు యేసు ప్రభు వెనకలు తిరిగి అంటున్నాడు, ఎవరు నన్ను తాకినది అని. And then with tremble she said, "I did it because I put in my heart, if I just touch your robe, I will be healed." ఆ స్త్రీ భయముతో వణుకుతో అది నేనే అని చెప్పడం జరుగుతుంది. And Jesus said, "Take heart, daughter, your faith has made you well." అప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీని చూసి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని అనడం జరుగుతుంది. So the secret number 1, when you have faith, you will be healed. మొట్టమొదటిగా నీకు విశ్వాసం ఉంటే నువ్వు స్వస్థతను పొందుకునే అవకాశం ఉంది. So how to have faith? Romans 10 verse 17 says, faith comes from hearing, the hearings of the word of Christ. విశ్వాసం అనేది ఏ విధంగా మనం పొందుకుంటామంటే రోమీయులకు రాసిన పత్రిక. So that's why if you want to pray for the sick, preach gospel first. వినుట వలన విశ్వాసం మనం పొందుకుంటాము. ఈ విశ్వాసంను పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. Tell them the truth, the word of God. సత్యమును బోధించేవాడిగా నువ్వు ఉండాలి. Once they heard, they may have faith, and when they have faith, they will be healed. నువ్వు వాక్యమును సువార్తని బోధించిన తర్వాత వారికి స్వస్థతను పొందుకునే విశ్వాసము వారిలో దేవుడు అనుగ్రహిస్తాడు. The second secret, రెండవ సూత్రము, the father's faith heals. తండ్రి యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. Mark 9 మార్కు సువార్త 23-25. 9వ అధ్యాయము 23 నుంచి 25వ వచనము. మార్కు సువార్త 9వ అధ్యాయము. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్న వాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. So we know that the father come to Jesus తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు because his sons was very sick. తన కుమారుడు చాలా And then he said, అనారోగ్యంతో ఉండడం జరిగింది. if you can do something, do something.
మీరైతే చేయగలిగితే చేయండి అని అడుగుతున్నారు అక్కడ. And Jesus said, nothing is impossible for those who believe. యేసు ప్రభు అంటాడు, నమ్మిన వానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభు అంటున్నాడు. And the father said, I believe, help my unbelief. ఆ తండ్రి అంటున్నాడు, నేను నమ్ముచున్నాను ప్రభువా అని అనడం జరుగుతుంది. Immediately his son was healed. మనం చూస్తున్నాము అదే నిమిషంలో వారి కుమారుడు స్వస్థపడ్డ మనం చూస్తున్నాము. So here if you are a father, your faith heals your children. ఒకవేళ ఇక్కడ తల్లులు తండ్రులుగా మీరు ఉన్నట్లయితే మీ విశ్వాసము మీ పిల్లలను స్వస్థపరిచేదిగా ఉంటుంది. The secret number 3, మూడవ సూత్రము, the mother's faith heals. తల్లి యొక్క విశ్వాసము స్వస్థపరుస్తుంది. Mothers, if you are here, if you're listening this live, if you have faith, your faith heals your children. ఒకవేళ తల్లులు అనబడే వారు ఇక్కడ ఉన్నట్లయితే, ఈ వాక్యమును వింటున్నట్లయితే, నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ విశ్వాసము నీ పిల్లలను స్వస్థపరుస్తుంది. Matthew 15 verse 28. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. Maybe someone can read it. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. So here we know the story about the Canaanite woman. ఇక్కడ మనము కానాను స్త్రీ యొక్క ఆ కథను మనం చూస్తున్నాం. And then Jesus said, because Jesus already ignored her, even the disciples ignore her. యేసు ప్రభు తర్వాత శిష్యులు వారిని ఆ చూడకుండా ఉన్న స్థితిలో అక్కడ జరుగుతుండడం జరిగింది. But she is persistent. కానీ తను పర్సిస్టెంట్ గా యేసు ప్రభుని అడగడం జరుగుతుంది. Even Jesus said, I only come to the children of Israel. చూడండి, నేను ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే నేను రావడం జరిగిందని యేసు ప్రభు అనడం జరుగుతుంది. And then she insists and say, Lord help me. అయినా కూడా ఆ స్త్రీ అడుగుతూ ఉన్నది, యేసు సహాయం చేయండి అని. Jesus said it's not right to take the bread from the hand of the children and throw it to the dogs. యేసు ప్రభు అంటాడు, కుక్క పిల్లలు కూడా తమ యజమానులను And then the woman, రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని యేసు ప్రభు అంటాడు. and then the woman said, yes Lord, but the dog eats the crumbs under tables. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని ఆ స్త్రీ అనడం జరుగుతుంది అక్కడ. And then Jesus said, oh woman, great is your faith, be it done to you according to your desire. వెంటనే యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆమేన్. And her daughter was healed instantly. ఆ సమయంలో కుమార్తె స్వస్థపరచబడ్డ మనం చూస్తున్నాం. We thank you for what doctor and medicine can do. ఈ లోకంలో ఉన్న మెడిసిన్ తర్వాత డాక్టర్లు చేసే పనిని బట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం. But whatever doctor and medicine cannot do, your faith can do something. కానీ ఈ లోకంలో డాక్టర్లు మెడిసిన్ చేయలేనిది మీ విశ్వాసము ద్వారా అది సాధ్యము. So mother, maybe your son not saved, they don't believe, but your faith will make them heal. ఒకవేళ డాక్టర్లు చెప్పిండొచ్చు మీ కుమారులు స్వస్థత పొందుకోలేరని, తల్లి నీకు కనుక విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు స్వస్థతను చూస్తావు. Hallelujah. హల్లెలూయా. So now the fourth secret is the boss faith or leader's faith heals. నాలుగవ సూత్రము, లీడర్ ఒక విశ్వాసము, నాయకుడు ఒక విశ్వాసము స్వస్థపరుస్తుంది. Maybe we can read from Matthew 8 verse 10 and 13. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. We know the story. This is about the captain, the centurion. మనకు తెలుసు అక్కడ సెంచురియన్ ఒక కథ గురించి మనం చూస్తున్నాం. శతాధిపతి యొక్క కథను మనం చూస్తున్నాం. His servant was sick. తన సర్వెంట్ బాగోలేని పరిస్థితులు ఉండడం మనం చూస్తున్నాం. And he asking Jesus to heal his servant. ఆ వ్యక్తి యేసు ప్రభువుని
స్వస్థపరచమని అడగడం మనం చూస్తున్నాం. Jesus said, I will come to your house. యేసు ప్రభు వెంటనే మీ ఇంటికి నేను వస్తాను అనడం మనం చూస్తున్నాం. But he said, Lord, I'm not worthy to accept you in my house. కానీ శతాధిపతి వెంటనే ప్రభువా మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదు అంటున్నాడు. Just say one word. కానీ మీరు ఒక్క మాట మాత్రము సెలవిస్తే చాలు అంటున్నాడు. And Jesus amazed. Wow, I never say a great faith like this even among of Israel. యేసు ప్రభు అటువంటి విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. And to the centurion Jesus said, go, let it be done to you as you have believed. వెంటనే యేసు ప్రభు వారు అంటున్నారు శతాధిపతితో, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము చొప్పున స్వస్థత వచ్చి ఉన్నది అని. And the servant was healed at that very moment. ఆ నిమిషంలోనే ఆ దాసుడు స్వస్థపరచబడ్డట్టు మనం చూస్తున్నాం. The fifth one, the secret number 5 is the faith of friends heals. ఐదవ సూత్రము, మన స్నేహితుల విశ్వాసము స్వస్థతను తీసుకుని వస్తుంది. We can read from Matthew 9 verse 2. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. We know the story when Jesus in one house. యేసు ప్రభు ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆ కథను మనకు తెలుసు. That house was packed with people. ఆ ఇల్లంతా కూడా అనేక మందితో నింపబడి ఉండటం మనం చూస్తున్నాం. So when there is 4 friends, they carry their friends that was lying on the bed. ఎప్పుడైతే ఒక నలుగురు స్నేహితులు ఆ పడక మీద ఉన్న వ్యక్తిని మోసుకుని రావడం మనం చూస్తున్నాం. We don't know their friend how many times they already paralyzed. ఎన్నో సార్లు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. But he has 4 good friends that carry him to the house where Jesus was. ఒక నలుగురు మంచి స్నేహితులు యేసు ప్రభు ఉన్న చోటికి ఆ వ్యక్తిని తీసుకుని రావడం మనం చూస్తున్నాం. But while they arrived at the house was packed with people. వాళ్ళు వచ్చిన వెంటనే అక్కడున్న అనేక మంది సమూహముతో ఆ ఇల్లు నిండి ఉండుట వాళ్ళు చూస్తున్నారు. Even the door and the window is packed with people. లోపలికి రావడానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితిని వారు చూస్తున్నారు. But these 4 good friends, they not give up, they go up to the roof. ఆ పరిస్థితిని చూసి వారు వెనుతిరగకుండా ఆ పైన చెట్టు పైనకి వారు తీసుకుని వెళ్ళడం జరిగింది. And slowly they lower down their friends right in front of Jesus. ఆ చెట్టులో నుంచి ఆ నలుగురు స్నేహితులు ఆ వ్యాధితో ఉన్న వ్యక్తిని కిందకి దింపడం మనం చూస్తున్నాం. Bible said when Jesus saw their faith. వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు వారికి ఉన్న విశ్వాసమును చూసినప్పుడు, the same thing like here, I believe many of you come here because of your friends also. మేబీ ఇక్కడ ఉన్న కొంతమంది కూడా మీ స్నేహితుల ద్వారానో లేకపోతే కొంతమంది స్నేహితులను మీరు తీసుకుని వచ్చి ఉండొచ్చు. So when Jesus saw their faith, యేసు ప్రభు ఎప్పుడైతే స్నేహితుల విశ్వాసము చూస్తున్నాడో, then Jesus tell to the man, get up, take your bed, go home. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, లేచి నీ పరిపెత్తుకు నడువు, ఇంటికి వెళ్ళు అని చెప్పి. And the paralyzed man immediately healed. మనం చూస్తున్నాం పక్షవాయుతున్న వ్యక్తి వెంటనే స్వస్థతను పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. The faith of friends heals. నీ స్నేహితుల విశ్వాసము నిన్ను స్వస్థపరిచే అవకాశం ఉంది. How many secrets that we already learned? ఎన్ని సూత్రాలు మనం నేర్చుకున్నాం? 5. 5 సూత్రాలు. What is the secret number 1 to receive divine healing? మొట్టమొదటి సూత్రము స్వస్థత గురించి. Your faith already heals you. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. Second one? రెండవది Father's faith. తండ్రి విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. The third one? మూడవది Mother's faith heal you. తల్లి యొక్క విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. The fourth one? నాలుగవది Leader's faith or boss faith. మీ నాయకుడి యొక్క విశ్వాసము మిమ్మల్ని స్వస్థతపరిచే అవకాశం ఉంది. The fifth one? ఐదవది Friends faith heals. మీ స్నేహితుల యొక్క విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరిచే అవకాశం ఉంది. But what happening if none of them has faith? ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇవన్నీ విశ్వాసము పనిచేయకపోతే ఎట్లా అని మీరు అనుకోవచ్చు.
Is that possible to see miracles healing? వీరి విశ్వాసము పనిచేయకపోయినప్పటికీ కూడా స్వస్థతను నేను పొందుకోవచ్చా అనే ఒక డౌట్ రావచ్చు. Yes. ఎస్ అని వాక్యం సెలవిస్తుంది. But how? ఏ విధంగా? This is the 6 secrets. ఇది 6వ సూత్రము, అందరము తెలుసుకుందాం. When God want him to be healed. ఒకవేళ దేవుడు ఒకరిని స్వస్థపరచాలి అనుకున్నట్లయితే వారికి స్వస్థత వస్తుంది. We can read from John 5 verse 8 to 9. యోహాను సువార్త 5వ అధ్యాయము 8 నుంచి 9 చూద్దాం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. Jesus said to him, get up, take your bed and walk. యేసు ప్రభు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అని చెప్పడం జరుగుతుంది. We know the story. This man already paralyzed 38 years. ఈ వ్యక్తి 38 సంవత్సరముల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నట్టు వాక్యం సెలవిస్తుంది. Waiting in the pool of Bethesda. ఆ బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థత కొరకు వేచి ఉండటం మనం చూస్తున్నాం. When Jesus asking him, what you like to be healed? యేసు ప్రభు ఎప్పుడైతే నీకు స్వస్థత కావాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు He not answer yes. అతని దగ్గర జవాబు లేదు. He gave many excuses. ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉన్నాడు అక్కడ. But Jesus still heal him. అయినప్పటికీ యేసు ప్రభు అతన్ని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. When Jesus heal him, all people get mad, they get angry. ఆ స్వస్థతని యేసు ప్రభు చేసినప్పుడు అనేక మందికి కోపం రావడం జరిగింది. They don't put pity on him, no mercy at all. అతని మీద కనికరం చూపకుండా కోపముగా వారు ప్రవర్తించడం చూస్తున్నాం. For 38 years was paralyzed there, no mercy. 38 సంవత్సరం నుంచి ఆ పక్షవాయుతో బాధపడుతున్నప్పటికీ ఎవరికి కూడా కనికరం లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. But still Jesus healed him. అయినప్పటికీ యేసు ప్రభు వారిని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. Because it is God's desire, is God's will to heal people. ఎందుకంటే దేవుని చిత్తము ఒకరిని స్వస్థపరచాలి అని దేవుడు అనుకున్నట్లయితే నిశ్చయముగా దేవుని స్వస్థత వారు పొందుకుంటారు. The second one we can see Luke 13 verse 12 and 11 and 12. లూకా సువార్త 13వ అధ్యాయం 11 నుంచి 12 వరకు చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుంచి 12 వరకు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. There is a woman with the disabling spirit for 18 years. 18 నెలల నుంచి బలహీనపరచు దయ్యము చేత పట్టబడిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. And Jesus telling to Peter, because she is descendants of Abraham, so she must be set free. యేసు ప్రభు అంటున్నాడు అబ్రహాము కుమార్తె గనుక తను స్వస్థత పొందాలి అని. And then Jesus said, woman, you are freed from your disability. వెంటనే యేసు ప్రభు ఆ స్త్రీని చూసి, స్త్రీ నువ్వు నీ యొక్క పరిస్థితి నుంచి స్వస్థత పొందు అని చెప్పడం జరిగింది. So for 18 years bent down because disability spirit. 18 సంవత్సరముల నుంచి వంగి నడుస్తున్నటువంటి స్త్రీ, but when she got healed, కానీ స్వస్థత పొందుకుంది ఆ స్త్రీ. no celebration. ఆ స్త్రీ స్వస్థత పొందుకున్నప్పుడు ఎవరు కూడా సంతోషించట్లేదు. No one happy. ఎవరు కూడా సంతోషముగా ఉన్న పరిస్థితి లేదు. Even many leaders and Pharisees, they get mad and they said, let's kill Jesus. ఆ స్వస్థతను చూసి అనేక మంది నాయకులు అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుని చంపాలి అనుకున్న పరిస్థితి. No one want her to be healed. ఎవరికి కూడా ఆ స్త్రీ స్వస్థత పొందుకోవాలని ఆశ లేదు. No one has faith for her to be healed. ఎవరికి కూడా ఆ స్త్రీ స్వస్థత చూడాలని ఆశ లేదు. But still Jesus healed her. అయినప్పటికీ యేసు ప్రభు ఆ స్త్రీని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. Because it is a God's will to heal all people. ఎందుకంటే స్వస్థతను పొందుకోవడం అనేది దేవుని యొక్క చిత్తము నీ కొరకై ఉన్నది. Hallelujah. హల్లెలూయా.
Many times I said, whatever money can do, faith also can do. నేను చాలా సందర్భంలో అంటున్నాను, ఏదైతే డబ్బు ఏదైతే చేయగలుగుతుందో దానికంటే విశ్వాసం ఇంకా గొప్పది కార్యములు చేయగలుగుతుంది. But what faith can do, money cannot do. కానీ విశ్వాసము చేసేది డబ్బు ద్వారా నువ్వు దాన్ని పొందుకోలేవు. We thank you for what money can do, but there is many things money cannot do. డబ్బు చేసే కార్యములు బట్టి దేవునికి స్తోత్రం, కానీ అనేక కార్యములు డబ్బు ద్వారా మనం చూడలేము, పొందుకోలేము. Money can buy medicine, but money cannot buy healing. డబ్బు ద్వారా మనం ఒక మందును కొనుక్కోవచ్చు, కానీ డబ్బు ద్వారా మనం స్వస్థతని కొనుక్కోలేము. But Jesus said, your faith already heals you. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మీ విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరిచెను అని. Hallelujah. హల్లెలూయా. So now before we pray, I would like to encourage you. నేను ప్రార్థించడానికంటే ముందు మీ అందరిని కూడా ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. Take the vision of Jesus. దేవుని యొక్క హృదయంను అర్థం చేసుకుందాం. Like how our pastor get the vision from Jesus. ఏ విధంగా దైవజనులకి దేవుడిచ్చిన దర్శనం ఉందో. And we thank God, the name of this church is Bible Mission. మేము ఎంతో సంతోషిస్తున్నాం, ఈ యొక్క సంఘం బైబిల్ మిషన్ అని పేరు పెట్టబడినందుకు. Many times I said the heartbeat of God is for soul. దేవుని యొక్క హృదయ వాంఛ ఆత్మలు రక్షణ అయి ఉన్నది. The heartbeat of our Father is to save the lost. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమంతా కూడా చెదిరిపోయిన గొర్రెలను వెదకి రక్షించడం మాత్రమే. The greatest will of Jesus is to save the sinners. అన్నిటికంటే గొప్ప దేవుని యొక్క చిత్తము ఆత్మల పట్ల భారము, దేవుని కొరకు ఆత్మలు రక్షించడము. So that's why in Rome 8 verse 11 says, అందుకే రోమిల్ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 11వ వచనములో, the same spirit that rose Jesus from the dead is the same spirit will raise up us. యేసుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో ఉన్నట్లయితే క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. The same spirit also drive Jesus to preach gospel, heal the sick. The same spirit in us. అదే ఆత్మ, యేసు ప్రభు నడిపించబడిన ఆత్మ ఏ విధంగా అయితే స్వస్థతలు సూచకార్యములు చేసిన ఆత్మ, దేవుడు అదే ఆత్మను మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. So we thank you that we have a pastor that really has a heart for mission to win the city and the country. మేమెంతో దేవుని స్తుతిస్తున్నాం. దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించడానికి దేవుడు దైవజనులకు ఇచ్చిన గొప్ప భారమును బట్టి మేము ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. After 3 days conference, wherever your place, when you go back, start pray and go preach gospel, heal the sick. ఈ 3 రోజుల సభల తర్వాత ప్రార్థించండి, మీరు ఎక్కడున్నా సువార్తను బోధించండి, అనేకులను స్వస్థపరుస్తూ దేవుని యొక్క రాజ్యమును కట్టడానికి ప్రయాసపడండి. Because Jesus also said in Matthew 28 verse 20, ఎందుకంటే యేసు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది, go preach the gospel to all nations and I will be with you until the end of time. మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. There is a guarantee that Jesus with us as we go preach the gospel. దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యం గురించి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యము త్వరగా కట్టబడి దేవుని యొక్క రాజ్యము మన మధ్యకు వచ్చే అవకాశం ఉంది. How many of you said, Pastor, I would like to walk with Jesus every day. Can you raise your hands? ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, దేవుని కొరకు నేను ప్రతిరోజు ఏదో ఒకటి నేను చేస్తాను అని ఎంతమంది చెప్పగలుగుతారు ఇక్కడ ఉన్నవారు? Then tell your neighbor, now let's go preach the gospel. మీ పక్కవారితో చెప్పండి, పద వెళ్ళి సువార్తను బోధిస్తాం, సువార్తను ప్రకటిస్తాం అని చెప్పండి. Hallelujah. Hallelujah. And in Mark 16 verse 20 says, మార్క్ సువార్త 16వ అధ్యాయం 20వ వచనములో, as they go to preach the gospel, వారు బయలుదేరి వాక్యమందంత ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకరుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.
Verse 20 said, and they went out and preached everywhere, the Lord working with them and confirming the word through the accompanying with signs. వారు వెళ్ళి సువార్తని బోధిస్తుండగా సూచక్రియలు మహత్కార్యములు వారిని వెంబడిస్తున్నట్టుగా వారు చూస్తున్నారు. You see, the Lord working with them, the Lord working with them, the Lord working with them. దేవునికి వాక్యం సెలవిస్తుంది, దేవుడు వారితో పని చేస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. How many of you said, I want God working with me? ఇక్కడ ఉన్న ఎంతమంది చెప్పగలుగుతారు, నేను కూడా దేవుడు నాతో పని చేయాలి అని ఎంతమంది ఆశిస్తున్నారు ఇక్కడ ఉన్నవారు? The secret is go and preach gospel. దానికి సూత్రం ఏంటంటే వెళ్ళి సువార్తను బోధించు, ప్రకటించు. Then we will see God working with us. అప్పుడు నువ్వు చూస్తావు దేవుడు నీతో కలిసి పని చేయడం నువ్వు చూడడం జరుగుతుంది. Confirm the word with signs, wonders and miracles. అనేక సూచక్రియలు మహత్కార్యములు నీ ద్వారా దేవుడు చేయడం జరుగుతుంది. దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది. Hallelujah. హల్లెలూయా. I'm surprised. I just know like 4 days ago our pastor name also is Miracles, isn't it? నేను నమ్ముచున్నాను, నేను ఒక 4 రోజుల కింద తెలుసుకున్నాను దైవజనుని పేరు కూడా అద్భుతము, మిరాకిల్స్ అద్భుత కుమార్ గారు అని నేను తెలుసుకున్నాను. So that's why it is God's will for us to walk in signs, wonders and miracles for God's kingdom. అందుకే ఇది దేవుని యొక్క చిత్తం. మనమందరం కూడా దేవుని కొరకు అనేక అద్భుతాలు మహత్కార్యములు చేయాలనే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. When we preach gospel, then Maranatha happen. మీరందరూ కలిసి దేవుని సువార్తని ప్రకటిస్తున్నప్పుడు మరణాత, దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.